మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు పవన్ గౌడ్ అక్క గారు ఉన్నారు. అక్క, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మీరేమో కక్ష సాధింపు అంటున్నారు, వాళ్ళేమో రక్ష సాధింపు అంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కక్షణ అనేది ప్రజలన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే దొంగ హామీలతోటి దొంగతనం చేస్తూ దొరికినోడు, ప్రభుత్వాలను కూల్చాలని దొరికిన దొంగ, పట్టపగలు 50 లక్షల బ్యాగుల సంచులతోటి దొరికిన దొంగ, బురదలో ఉన్న పంది, ఆ పంది ఇప్పుడు బయటికి వచ్చి మిగతా నాయకులు, క్లీన్ చీట్ ఉన్న నాయకుల మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నది. రేవంత్ రెడ్డి అనేటోడు పట్టపగలు బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ. అది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమ నాయకులతోటి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుల మీద, క్లీన్ చీట్ ఉన్న నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. ఎవడి రక్షణ కోసం? రేవంత్ రెడ్డి రక్షణ కోసమా? రేవంత్ రెడ్డి కుంభకోణాల రక్షణ కోసమా? రేవంత్ రెడ్డి కాంట్రాక్టుల రక్షణ కోసమా? రేవంత్ రెడ్డి అవినీతి రక్షణ కోసమా? దేనికి రక్షణ? నీ నైని బొగ్గు కుంభకోణం, నీ బామ్మర్ది భాగవతాన్ని బయటపెట్టినందుకు మొన్న హరీష్ అన్న గారిని, ఇవాళ రామన్న గారిని, రేపు మళ్ళీ ఇంకో ఎలక్షన్స్ వస్తే ఇంకొకరిని, ఇదే ఫోన్ ట్యాపింగ్లు, ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవి తప్ప ఇది రైతన్నలు నాట్లేసుకున్నారు. వాళ్ళకు రైతు బంధు, రైతు భరోసా ఇచ్చే తెలివి లేదు. రైతులకు సకాలంలో యూరియా ఇచ్చే తెలివి లేదు. కనీసానికి గురుకుల పిల్లలకు పురుగులన్నం లేకుండా మంచి అన్నం పెట్టే, నాణ్యమైన అన్నం పెట్టే తెలివి లేదు. తెలివి లేని దద్దమ్మ సన్నాసి ప్రజలు పాలించురా అని ప్రజలు పాలించని ఆయనకు ప్రభుత్వాన్ని ఇస్తే సర్కస్ కంపెనీని నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. అంతే తప్ప ఇంకొకటి లేదు. ప్రజలందరికీ తెలుసు. రామన్న, హరీష్ అన్న, కేసీఆర్ గారు వెంట నడిచిన నాయకులు, తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఉన్న నాయకులు, వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకొకటి అయితే లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు, బాబుబాంబర్దులు ఇద్దరు భలే ఏదైతే నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. దానిట్లో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి నాటకాలను, రేవంత్ రెడ్డి డ్రామాలను, రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ను, రేవంత్ రెడ్డి ఆడుతున్న అన్నిటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు దొంగ, లంగా, పచ్చి దగాకోరు. ఆ దొంగ లంగా ఇప్పుడు హరీష్ అన్నను, కేటీఆర్ గారిని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఏదైతే చూసుకున్నట్లయితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఇది ఏమైనా పార్టీ పైన వేటుపడే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు కదా, సర్పంచ్ ఎన్నికలల్లో గుర్తులు లేని దాన్నే మాకు ప్రజలు ఏ విధంగా ఆదరించారో, రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ప్రజాదరణ మెండుగా ఉన్నదనే ఉద్దేశంతో ఇలా అన్ని డైవర్షన్ చేస్తున్నాడు. మమ్మల్ని ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా కేసులకు పెట్టాలి, పిలిచి ఏదో ఒకటి టైంపాస్ చేయాలి. ఇవి తప్ప ప్రజల మీద కానీ ఇచ్చిన హామీల మీద అని మాట్లాడే తెలివి లేదా సన్నాసికి. అలానే చూసుకున్నట్లయితే ఏదైతే కొంతమంది వీళ్ళు చీటర్, దొంగలు అన్నట్టు కూడా చెప్తున్నటువంటి, ఏదైతే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు చీటర్, దొంగ అనే వర్డ్స్ కదా, దొంగది అన్నట్టు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన. ఒక ఓటుకు నోటు దొంగ, ఆ దొంగ పట్టపగలు దొరికి అందరినీ దొంగలు చేద్దామని చూస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు. కొండను తవ్వి ఎలకను తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలకను కాదు, ఎలక తోక కూడా పట్టలేడు. ఏం కాలేదు, అంతటి ఊదు కాలది, పీరులేవది. ఇంకోటి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ టార్గెట్ ఏమున్నది? సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న అందరి మీద కేసులు పెడుతున్నాడు. హరీష్ అన్నను పిలిపించిండు, రామన్నను పిలిపించిండు, కేసీఆర్ గారిని పిలిపించిండు. ఇవన్నీ పనికి మాలిన ముచ్చట్లు బంద్ చేసి ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని నడుపు, ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చు, గ్యారంటీలను నెరవేర్చు. ప్రజలు నీ చేత పరిపాలన పెట్టిండ్రు. సర్కారు నడిపిమనంటే సర్కస్ నడిపిస్తున్నావు, అది బంద్ చేయి. ఇక్కడ మరోవైపు చూసుకుంటే సొంత అల్లుడు ఫోనే ట్రాప్ చేశారని చెప్పేసి కూడా కవిత ఆరోపించింది. దానిపైన కూడా ఏదైతే వాళ్ళ సొంత ఇంటి అల్లుడి పైన ట్రాప్ చేశారు, అది వాస్తవమే, దీన్ని ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆధారాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఇవి నిరాధారమైన ఆరోపణలు మాత్రమే.